ఆమేన్. ఆమెన్ ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతూ మరి ఏప్రిల్ నెలంతా కూడా కాచి కాపాడి ఈ చివరి దినములో మనల్ని ప్రవేశపెట్టింపజేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి ప్రతి నెల కూడా నెల చివరి రోజు రాత్రి 2 గంటల సేపు మరి 1 గంట తెలుగు వారితో అలాగే మరొక గంట హిందీ వారితో ప్రార్థన చేయడం జరుగుతున్నది. అందరికీ తెలిసిన విషయమే. నూతన నెల వాగ్దానము తీసుకుని మరి 12:15 మనం ముగిస్తాము. ఈరోజు కూడా ప్రార్థన ఉంటుంది. వీలైన వారందరూ కూడా ప్రార్థనా సహవాసంలో జాయిన్ అవ్వవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈరోజు మరి ఇమ్మానుయేల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేయాలి. అయితే వారి అన్నయ్య కుమారుడికి వివాహము ఈరోజు జరుగుతుందట మార్నింగ్. కాబట్టి వాక్యం చెప్పలేనండి అని మెసేజ్ చేశారు అయ్యగారికి. అయితే మరి కొద్ది నిమిషాలు మరి నేనే వాక్యము పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. అందరూ పెద్దలు, బైబిల్ జ్ఞానము కలిగిన వారు మీ ముందు చెప్పడానికి మరి నాకు శక్తి చాలదు, నాకు అంత జ్ఞానము కూడా లేదు. అయినప్పటికీ దేవుడు నిలువబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి నన్ను నేను అర్పించుకుంటూ కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, నన్ను మరుగుపరిచి నాయన నీవే నీ బిడ్డలతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గొప్పతనము, దేవుని ఔన్నత్యము, మహా దేవుడైనటువంటి మన దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం అనుదినము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మనకి తెలుసు, బాల్యము నుండి కూడా దేవుని నీడలో ఉన్నటువంటి వారము. అయినా కూడా అనుదినము దేవుని సన్నిధికి రావాలి. ప్రతి క్షణము కూడా దేవుని కృప లేకపోతే మనం ఈ భూమి మీద నివసించలేము కదండి, జీవించి ఉండలేము. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితం మీద ఆయన అధికారిగా ఉండి మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని ముందుకి నడిపిస్తారు. ఈ జీవితంలో అలాగే ఈ జీవితం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా. నిన్న యాకోబు పాస్టర్ గారు చెప్పారు, తెల్లని వస్త్రములు ధరించిన గుంపులో మనం ఉంటాము. ఆయన కుడి పార్శ్వంలో మనల్ని కూర్చోపెట్టుకుంటాడు. ఇది మనకి తెలిసిన విషయం. అయినా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ప్రతి విషయంలో అవమానాలు వస్తాయి. ఇవన్నిటినీ సహించాలి అని అంటే అనుదినము దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆయన వాక్యము మనం నేర్చుకుంటూ శ్రద్ధ కలిగి వింటే మనకి శక్తి వస్తుంది. మనం శారీరకంగా బలపడాలంటే ఆహారం తీసుకుంటాం కదండి. అలాగే ఆత్మీయంగా ఈ లోకంలో మన జీవితాన్ని గడపడానికి దేవుని వాక్యము మనకి బలాన్ని ఇస్తుంది. నేను ఈరోజు ఒక కీర్తన మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను. దావీదు రాసినటువంటి 149వ కీర్తన. ఈ కీర్తన దావీదు గారి కీర్తనలన్నీ కూడా నేను చాలాసార్లుతో చక్కగా ఉంటాయి. మనకి ఎంత దేవుని జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చదువుకుంటుంటే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా దేవునిలో ఇంకా మరి చదవాలని, వాక్యం చదవాలని, దేవుణ్ణి ప్రేమించాలని, దేవుని కొరకు అంటే ఇంకా తెలుసుకోవాలనేటటువంటి నాలెడ్జ్ మనకి డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట.
ఈ 149వ కీర్తన నేను ధ్యానించేటప్పుడు నాకు మొదటి వచనం చదివినప్పుడు దావీదు మరి దేవుని హృదయానుసారుడు కదండి. దేవుడు ఎలాంటి హృదయం కలిగి ఉంటాడు అని బాగా ఎరిగినటువంటి దావీదు గారు మనకి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఈ కీర్తన అంతా కూడా. మొదటి వచనంలో చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నారు? యెహోవాను స్తుతించుడి అంటున్నారు. దేవుణ్ణి స్తుతించుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అన్నమాట. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. చూసారండి. అలాగే భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇది దావీదు గారు మనకి హెచ్చరిక చేస్తూ చెప్తున్నారు. ఇది మరవకూడదు, ఇది చేయడం మానకూడదు అని చెప్తున్నారు. దేవుణ్ణి మనం ఎల్లవేళలా కూడా స్తుతించాలి. ఆయనకట కొత్త కీర్తన పాడాలట. మరి కొంతమంది అయితే రాయగలరు, పాడగలరు. మరి పాటలు రాని వాళ్ళు ఆ పాటలు పా వింటూ దేవుణ్ణి ధ్యానం చేసుకోవాలి. కొత్త కీర్తన ఈ రోజుకి కూడా ఎంతో మంది భక్తులు ఎన్నో రకాలైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉండటం మనము చూస్తున్నాం కదండి. అలాగే మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మనకి కూడా తెలియకుండా కొన్ని కొన్ని అంటే కూర్చలేకపోయినప్పటికీ కూడా మరి పాటలు, భావాలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనము జ్ఞాపకం ఉంటాము. అలాగే మరి ధనరాజయ్య గారు కూడా ఆయన ప్రయాణాలలో ఎన్నో పాటలు రాశారు. ఆయనే పాటలు కూర్చుకుంటారు, ట్యూనింగ్ కట్టుకుంటారు. అయితే అవి అంత గొప్ప పని అని ఆయన దావీదు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారనమాట. ఎక్కడైతే భక్తులు అంటే దేవుని బిడ్డలు అనమాట, మన అందరమును ఎక్కడ కూడుకుంటాం? సమాజాలలో కూడుకుంటాం. ఇప్పుడు మనం అనుదినము ఉదయాన్నే ఈ కూడుకుంటున్నటువంటి మరి సమయంలో దేవునికి మనము స్తోత్ర గీతములు పాడుతున్నాం కదండి. ప్రార్థన చేసుకుంటున్నాము, స్తోత్ర గీతములు పాడుకుంటున్నాం. ఈ విధంగా చేయాలి అని దావీదు గారు ఈ ఈ వచనంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అలాగే 2వ వచనంలో మనకి 2, 3, 4, 5 వచనాల వరకు కూడా దీవెన వచనాలు అన్నమాట. దేవుని దీవెనలు మనతో ఉండాలి అని ఆ దావీదు గారు కూడా మనల్ని దీవిస్తూ ఉన్నారు. వాక్యం చదివేటప్పుడు ఎక్కడైతే గాక అనే పదం వస్తుందో అది బ్లెస్సింగ్ అనమాట. మనం వెంటనే ఆమేన్ అనుకోవాలి. 2వ వచనం చదువుకుందాము. ఇజ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఇప్పుడు మనల్ని పుట్టించినటువంటి ఇజ్రాయేలీలు అంటే మనం అనమాట. మనల్ని పుట్టించినటువంటి దేవునిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఉండాలి. ఇలా ఉండండి బిడ్డలారా అని దావీదు గారు బ్లెస్ చేస్తూ చెప్పినటువంటి మాట అనమాట. అలాగే సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. గాక అని వచ్చినప్పుడు మనం వెంటనే ఆమేన్ అనుకోవాలి. అలాగే 3వ వచనంలో చూద్దాము. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. చూసారండి, నాట్యముతో మనం ఆత్మలో పరవశమైనప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన బాడీ కదులుతూ ఉంటుంది. దావీదు కూడా ఆయన ఆ మందసం మోసుకొచ్చేటప్పుడు నాట్యము చేస్తూ వస్తున్నారు. అయితే చాలా మంది ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి జోలికి మనం వెళ్ళొద్దు. మనం ఆత్మలో తన్మయమైనప్పుడు తెలియకుండానే మనకి ఒక రిథంగా స్టెప్స్ వేయడం మనకి తెలుస్తుంది. అది అంతవరకే మనం తీసుకోవాలి. దాన్ని శృతి మించి ఇంకా మనం వాదనలు పెట్టుకుంటే అది నెగిటివ్లోకి దారితీస్తుంది అనమాట. కాబట్టి అంత నాట్యము చేయుట దేవునికి సన్నిధిలో అది మంచిదే. అది ఎప్పుడు ఎవరు చేస్తారు? ప్రాక్టీస్లు అయ్యి కాదు, ఆటోమేటిక్గా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే తెలియకుండా మనం నాట్యం చేస్తాం. అది దేవుని ఎదుట నాట్యం చేయుట. అలాగే తంబూరతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయడి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని దేవుణ్ణి గానము చేయాలి, స్తుతించాలి, ఆనందించాలి.
అలాగే ఇందులో చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని మనకి ఆయన రుచి చూపిస్తూ ఉన్నారు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. చూడండి, ప్రీతి గలవాడు అంటే ఇష్టము గలవాడు. మనందరి పట్ల ఆయనకి చాలా ఇష్టం ఉంది కదండి. కాబట్టి ఎక్కడెక్కడ వారమో మనం ఒకళ్ళొకళ్ళు చూసుకోకపోయినా, ఒకరొకరు తెలియకపోయినా, దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఆయనని స్తుతించుకోవాలని, స్తుతి మన ద్వారా ఆయన స్తుతింపబడాలని, మరి యేసు వైపు చూచుచు అనే ఈ ప్రార్థన సహవాసము ద్వారా మనందరినీ ఆయనే గ్యాదర్ చేసుకుని ఆయన స్తుతింపజేయబడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం పట్ల ఆయన చాలా ప్రీతి కలిగి ఉన్నాడు. ఆ ప్రీతి అంటే ఇష్టము. ఇష్టం అనేది రోజు రోజుకి పెరుగుతుంది కదండి. మనం పిల్లల్ని చూస్తాం, చిన్న పిల్లలు పుడతారు, వారు పెరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. వారి మీద మనకి ఇష్టము రోజు రోజుకి వారి వయసుతో పాటు మన ఇష్టము కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దేవునికి కూడా మన పట్ల ప్రీతి చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు దేవుడు. మనల్ని చాలా ఎంతో ప్రీతితోటి మనకి ఏది కావాలి అని ఆయన కునుకుగా మరి మనల్ని కాచి కాపాడుతూ మనకు కావలసినటువంటి అన్నీ కూడా సమయానుసారముగా దయచేస్తున్నటువంటి మన గొప్ప దేవుడు. ఈయన దీనులను రక్షణతో అలంకరించును. ఈ సమాజంలో చూసినట్లయితే, ఈ భూమి మీద చూసినట్లయితే అందరూ కూడా దేవుని నుంచి మరి తొలగిపోయారు. ఆదాము అవ్వ చేసినటువంటి పాపము వల్ల దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి మన అందరము కూడా దీనులమే. దేవుని లేని వారందరూ కూడా దీనులమే. అయితే అలాంటి దీనులని ఆయన రక్షణతో అలంకరించారు. ఇప్పుడు మనల్ని రక్షణతో అలంకరించారు కదండి. ఇది దేవుని హృదయం అన్నమాట. 4వ వచనం అంతా కూడా దేవుని హృదయము ఎలాంటిది అనే భావము ఈ వచనంలో మరి దావీదు భక్తుడు మనకి తెలియజేశాడు. ఇంకా మనలాంటి దీనులు మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి దేవునికి భక్తులమయ్యాం, దేవునికి పిల్లలమయ్యాం. అయితే ఇంకా లోకంలో దీనులు అంటే దేవుడు లేని వారు ఎంతో మంది ఉన్నారండి. వారందరూ కూడా దేవునిలోకి రావాలి. ఆయన వాళ్ళందరినీ కూడా రక్షణతో అలంకరించడానికి ఇంకా ప్రీతి కలిగి ఉన్నాడు కదండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే మనము ఈ దినము మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చాము, మనం అలంకరింపబడ్డటువంటి వారముగా ఉన్నాము. అలాగే 5వ వచనం చూసినట్లయితే, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురు గాక. చూసారా, భక్తులు ఘనత నొందుతారు. ఎక్కడ ఘనత నొందుతారు? ఆత్మ విషయంలో ఘనత నొందుతారు, సమాజంలో కూడా ఘనత నొందుతారు. దేవుని యందు మరి మనుష్యుల యందు వారు వర్ధిల్లుతూ ఉండి వారు ఏం చేస్తారటండి? ప్రహర్షిస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు. వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఇది కూడా దీవెన వచనము కదండి. ఆ పడకల మీద ఉత్సాహగానము చేదురు. పడకలు ఎప్పుడు ఎక్కుతామండి? రాత్రి మనం పడుకుంటాం కదా. అంటే రాత్రి పడుకునేటప్పుడు మనం ఉత్సాహగానము చేస్తాం. చూడండి, ఒకసారి మనం ఆలోచించినట్లయితే, రోజంతా కష్టపడి పని చేస్తామో, రోజంతటిని బట్టి ఎప్పుడైతే పడుకుంటామో ఆ రోజు జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని మనం ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి స్థలం అన్నమాట. అయితే రోజులో మనం ఆనందంగా లేమనుకోండి, రాత్రి పడక మీద మనకి ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు, దీనత్వము, ఏడుపులు కదండి. చాలా మంది చెప్పుకోలేని బాధంతా కూడా ఆ పడకల మీద పడుకుని కన్నీరు కారుస్తూ ఉంటారు. ఏంటి ఇలా ఉంది నా జీవితం, అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను అని వారి దుఃఖాన్నంతా కూడా ఆ పడకల మీద పడుకుని బాధపడుతూ ఉంటారు. తర్వాత రేపు ఏం చేయాలి, రేపు ఎలా జరుగుతుంది అని దీనముతో ఉంటారు. అయితే దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు వారు ఎలా ఉంటారటండి? సంతోషభరితులై, అంటే రోజంతా వారు సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి వారు రాత్రి పడకల మీద ఏం చేస్తారు? ఉత్సాహగానము చేస్తారు. ఉదయం లేచినది మొదలుకొని దేవుని యొక్క కార్య
కార్యములు మన జీవితంలో ఎలా ఎలా జరుగుతున్నాయి అని గమనించుకుంటూ ఉన్నటువంటి వారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వారు పడకల మీదకి వెళ్ళినప్పుడు సంతోషంతో ఉంటారనమాట. దేవుడా, ఉదయం నుంచి నన్ను ఈ విషయంలో నన్ను ఆదుకున్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ విషయంలో నాకు సహాయం చేసావు, నీకు వందనాలు తండ్రి అని ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే హృదయము ఉంటుంది. కాబట్టి వాళ్ళు పడకల మీద కూడా ఉత్సాహంతో, చూడండి, మనం పడుకోగానే మనకి నిద్ర వచ్చేస్తుంది, ఉదయం 4:30 అయ్యేసరికి మెలకు వచ్చేస్తుంది కదా. అంటే దేవునిలో ఉన్నటువంటి మనకి రోజంతా హాయిగా రోజంతా కూడా హాయిగా మనం సంతోషంతో మన పనులు మనం చేసుకుంటాము. పడకలెక్కేసరికి సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉత్సాహంతో మనం ఉంటాము. ఇట్టి జీవితము మరి దేవుని భక్తులందరికీ కూడా ఉంటుంది, కలుగునుగాక అని దావీదు కోరుకుంటూ మనందరిని బట్టి ఆశీర్వాద వచనముగా ఈ వచనము చెప్తూ ఉన్నారు. 6వ వచనము కొన్ని ఆయన ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలు అన్నమాట. వారి నోట రూఢిపరుస్తూ ఉన్నటువంటి మాటలుగా ఈ 6వ వచనాన్ని మనం చూసుకుందాం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి నోట అంటే నా నోట, మీ నోట, మన నోట అనమాట. దేవునికి చేయబడు, మనం దేవునికి ఏం చేస్తామో ఉత్సాహ స్తోత్రాలు అంటే సంతోషంతో మన జీవితాన్ని ఇంత ఆనందమయంగా చేస్తున్నారు కదండి. కాబట్టి ఉత్సాహ స్తోత్రములు మన జీవితంలో మన నోట నుండి వస్తాయి. ఆయన్ని స్తుతించాలి, పొగడాలి. దేవుడు మనల్ని ఇంత చక్కగా కాచి కాపాడుతున్నందుకు ప్రతి విషయాన్ని బట్టి ఆయనకి సంతోషంతో ఉత్సాహంతో మనం ఆయన్ని పొగడాలి. తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు ఈ దినము నా జీవితంలో ఈ విషయంలో జరిగినాయి, ఈ విషయంలో జరిగినాయి అని అన్ని విషయాలు మనము గుర్తు చేసుకుంటూ ఆయనని స్తుతించాలి, ఆయన్ని స్తోత్రించాలి. అలాగే 7వ వచనం దగ్గర నుంచి చూస్తే చాలా డిఫరెంట్గా మనకి కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఇది ఈ భూమి మీద జరిగేటటువంటిది కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే, తర్వాత మనము ఈ లోకమంతా కూడా ముగిసిపోయి దేవుడు మరొక కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తారు. అక్కడ ఈ కార్యాలు జరుగుతాయి. మరి ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా యేసయ్య ఏం చెప్పారు? మనల్ని శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నారు. ఎవరైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నారు. శ్రమలు అనుభవించాలి అన్నారు. అంటే ఈ లోకంలో దేవుని నామాన్ని మనము ఘనపరిచేటప్పుడు ఆత్మీయంగా మనం వర్ధిల్లుతూ ఉంటాము. లోకంలో చూసినప్పుడు శ్రమలు ఎదురవుతాయి. లోకంలో మనకి చాలా వ్యతిరేకత కనపడుతుంది. అయితే ఇవన్నీ కూడా మనము జయించాలి. జయించినప్పుడు మరలా ఇదే విషయము మరి మనం మత్తయి సువార్తలో 19వ అధ్యాయం ఒకసారి చూసినప్పుడు పేతురు గారికి కూడా ఇదే డౌట్ వస్తుంది అనమాట. 19వ అధ్యాయంలో 27వ వచనము, అన్నీ వదిలిపెట్టమంటున్నావు కదా, నన్ను వెంబడించమంటున్నావు కదా, మరి మేము కూడా అన్నీ వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తున్నాం కదా, మరి మాకేంటి లాభము అన్నట్టు అడుగుతారనమాట. 27వ వచనంలో చూసినట్లయితే పేతురు ఇదిగో పెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మ మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. ఇక్కడ పేతురు గారు కూడా అదే అని అందరినీ మరి వదిలిపెట్టి రమ్మన్నారు. దేవుని నామాన్ని గణపరచడానికి, సువార్త ప్రకటించడానికి మరి వచ్చేయమన్నారు కదా. అప్పుడు పేతురు గారికి కూడా ఇదే అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది. అప్పుడు వెంటనే అడుగుతారనమాట, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని ఆయన అడుగుతారు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు అంతా కూడా శ్రమ వస్తుంది, దుఃఖం వస్తుంది అని చెప్తూ ఈ మాటలో భావము అలాగా ఉంటుందన్నమాట. యేసు వారితో ఇట్ల నేను ఎప్పుడు ఇప్పుడు కాదు, అంటే ఈ లోకాన్ని, భూమిని, ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టికి మరలా ఒక ముగింపు ఉంటుంది. ఈ ముగింపు వరకు కూడా ఈ లోకములో అందరికీ సువార్త ప్రకటింపబడాలి. దేవుడే, ఆయనే ఈ లోకాన్ని సృష్టించాడని ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి. దానికి కొంత లిమిటేషన్ ఉంది కదా. సో అది అయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడట, వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు, పునర్జననము అంటే మరలా పుట్టుట, అంటే ఈ భూమి ఆకాశము దేవుడు మరలా పుట్టిస్తాడనమాట. మాటతోటే కలిగింది కదండి భూమి. దేవుడు మనం ఆది కాండంలో చూసినట్లయితే మన అందరికీ తెలుసు, దేవుని మాట ద్వారా ఈ సమస్త సృష్టి కలిగింది. అయితే ఈ సృష్టిని మరలా దేవుడు పుట్టిస్తాడు. పునర్జననము, మరలా పుట్టించుట అనమాట. అప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన తన మహిమ గల సింహాసనము మీద కూర్చుంటాడు. అప్పుడు ఎవరైతే ఆయనను వెంబడించారో వారందరూ, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వారు ఎవరు, 12 మంది శిష్యులు. వారికి 12 సింహాసనములు వేసి ఉంటాయి. ఆ 12 సింహాసనముల మీద వారు ఆసీనులై ఉంటారు. మరి మనం ఎక్కడ ఉంటాము అని అంటే, ప్రకటన గ్రంథములో చూద్దాము, 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. చూడండి, దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చారంటే, శిష్యులకి వాళ్ళకి సెపరేట్గా 12 కుర్చీలు ఉన్నాయనుకోండి. మనకి దేవుని సింహాసనం మీదే, అంటే ఈక్వల్ రైట్ అనమాట. మనకి దేవునితో కూర్చునేంత గొప్ప ఆయన పొజిషన్ మనకి ఇచ్చినట్లుగా ఈ వచనంలో చూస్తాం. ఇంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మన ప్లేస్ ఎక్కడుంది, ఆయన సింహాసనం మీదే మనం వెళ్ళి కూర్చుంటాం అనమాట కదండి. అయితే మరలా వద్దాము 149వ కీర్తనలోకి. అప్పుడు మనం ఎక్కడుంటాము, దేవునితో ఉంటాము. అప్పుడు మనకి ఆయన ఏం చేస్తాడట, చాలామంది ఇంకా దేవుని నమ్మని వారు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఈ ఘనత మనకి దేవుడు అప్పుడు ఇస్తాడనమాట. ఎవరికి దేవుడు న్యాయం తీరుస్తాడు కదండి. ప్రతి వారు కూడా తీర్పులోకి రావాలి కదా. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారికి ఏ శిక్షా విధి లేదు. మనం ఆయన సన్నిధిలో ఉంటామో, ఎవరైతే మిగిలిపోయిన జనాలు ఉంటారో వారికి మనం ప్రతిదండన చేయడానికి, అలాగే శిక్షించడానికి మనకి దేవుడు అధికారం ఇస్తాడనమాట. మన చేతిలో ఏముంటుందటండి, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి మనం చూసుకుంటే, ఒకసారి చూద్దాము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించడంత మటుకు దూరుచు హృదయం యొక్క
తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఆమేన్. ఆమేన్. ఇంత వాడి అయిన ఖడ్గం అంటే దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గము ఏం చేస్తుందండి, ఎలాంటి ఖడ్గమైనా కూడా దాని ఎదురుగా సరిపోదనమాట. అది ప్రాణాత్మలను అలాగే కీళ్లను మూలుగులను విభజించేస్తుంది. అంటే ఇక్కడ వీరు ఈ భూమి మీద చేసినటువంటి వారు అన్యాయములన్నీ కూడా వారికి తెలిసే విధంగా ఈ రెండంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని దేవుడు మన చేతిలో ఇచ్చి వారి మీద ప్రతిదండన చేయడానికి ఒక అధికారిగా నిన్ను నన్ను నిలవబెట్టుకుంటున్నారు. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఘనత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈ బాధ, ఎందుకో నాకు ఈ శ్రమ, ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు తిరిగి మనల్ని తిడుతున్నారు, తిరిగి మనల్ని చంపేస్తున్నారు అని భయపడవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈ అన్యజనులందరూ కూడా చాలా తిరుగుబాటుగా ఉంటారు. అనేకులు మరి తిరుగుబాటు చేస్తూనే ఉంటారనమాట. అయితే వారికి ప్రతిదండన తీర్చుకునే ఘనత కూడా దేవుడు మనకి ఇస్తాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, విశ్వసిస్తామో, దేవుని పట్ల మనకి ఇంకా ప్రీతి ఎక్కువయ్యి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఆయన గొప్పతనాన్ని లోకానికి మనం చాటి చెప్పే శక్తిని మనము పొందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ లోకంలో శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, ఇవన్నీ మనకి తెలుసు. కాబట్టి ఇవన్నిటినీ ఓర్చుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ఆయన్ని ఘనపరుస్తామో, సమాజముగా కూడుకున్నప్పుడు ఆయనని స్తోత్ర గీతాలు పాడతామో, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనకింత ఘనతని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆయన ప్రణాళికలన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు వాక్యము ద్వారా. ఆ రెండంచులు గల ఖడ్గాన్ని మన చేతికి దేవుడు అందించేస్తాడు. ఇంతకంటే భాగ్యము, అదృష్టం మనకు ఉంటుందా అండి? కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతని మనం పొందుకుంటున్నాము అనగా కొంత రిస్క్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి మనము సిద్ధపడి ఉందాము. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, పిల్లల ద్వారా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఏ బాధ వచ్చినా కూడా మనం తట్టుకోవాలి. మనం సణుగుకోకూడదు. ఎందుకు నాకు ఇలా బాధ వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది, ఎందుకు నాకే ఇలా జరగాల అనేటటువంటి మనం నెగిటివ్ థాట్స్ మనలోకి రానివ్వకూడదు. కీడు కూడా మన మేలుకేనండి. నేను చిన్న సాక్ష్యం చెప్పి నేను మరి నా మాటలు ముగిస్తాను. మరి ఒక 2 years బ్యాక్ మేము వెళ్తున్నటువంటి సంఘంలో ఒక యవనస్తుడు, దీపక్ అనమాట తన పేరు, ఇంజనీరింగ్ అయిపోయింది. జాబ్స్ కోసం ట్రైల్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయడానికి చదవాలి అని పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఇక మీదట ఒక 2 or 3 months నువ్వు చక్కగా కష్టపడి పనిచేసి చదువుకుని అన్నిటికీ ఏ పోస్టులు పడితే ఆ పోస్టులకి అప్లై చేసుకో అని ఆ రోజు చర్చిలో అందరి ముందుగా చెప్పారు. ఆ సండే అయిపోయింది, మండే అయిపోయింది, ట్యూస్డే మళ్ళీ ప్రేయర్ ఉంటుంది అనమాట. యూత్ ప్రేయర్ ఉంటుంది. వెళ్ళారు. మెట్లు దిగేటప్పుడు ఆ అబ్బాయి మెట్ల మీద నుంచి జారిపోయి కాలు విరిగిపోయింది. ఇంకా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో, బాగా చదువుకోవాల్సిన వాడు ఇలాగైంది అలాగైంది అని అంటూ ఉంటే, మరుసటి రోజు అందరికీ న్యూస్, ఇప్పుడు ఫోన్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, పెట్టారనమాట. నేను ఫోన్ చేసి చెప్పాను, దీపక్, నీకు ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, దేవుడు నీకు రెస్ట్ ఇచ్చాడు. కాబట్టి నువ్వు చక్కగా ఇంట్లో ఉండి దేవుని వాక్యం ముందుగా చదువుకో. ఫస్ట్ బైబిల్ అంతా చదువుకో, తర్వాత నువ్వు ఏవైతే సిద్ధపడుతున్నావో అవన్నీ చదువుకో, ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోక, ఇది నీ మేలుకే జరిగింది అని నేను చెప్పి ఓదార్చి సజెషన్ లాగా ఇచ్చానమాట. అలాగ అయిపోయిన తర్వాత ఒక 3 months
4 మంత్స్లో తనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చేసిందండి. ఇంకా ఎంత సంతోషం కదా. ఆ అబ్బాయి కూడా చాలాసార్లు అన్నాడు, ఆంటీ మీరు చెప్పారు ఇలాగా, నేను బైబిల్ అంతా చదివాను. అప్పటి వరకు బైబిల్ చదవలేదు, అక్కడక్కడ ఆదివారం ఆదివారం చెప్పినప్పుడు వింటాం అంతేగాని బైబిల్ పూర్తిగా చదవలేదు. నాకు బైబిల్ చదువుకునే సమయాన్ని దేవుడిచ్చాడు. అలాగే నేను ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నానో అది కూడా చదువుకోవడానికి టైం నాకు ఎక్కువ ఇచ్చాడు. అంటే ఆ కాలు విరిగిపోయిందని మనం బాధపడ్డాం, కానీ అది రెస్ట్ ఇచ్చాడు దేవుడు. లేదనుకోండి అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఎటో వెళ్తారు, కాన్సన్ట్రేషన్ కుదరదు కదా. సో దేవుడు చిన్న కీడుని పెట్టి ఆ కీడులో నుంచి మేలు తనకి ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ గోపాలపట్నంలో తను వర్క్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకి ఎందుకు వచ్చేసిందో, ఎందుకు ఇచ్చేసాడో దేవుడు అని సణుక్కోకుండా దానిలో కూడా మనము దేవుని ఘనపరిచే పరిస్థితుల్ని వెతుక్కోవాలి. అప్పుడే మనల్ని దేవుడు ఇంకా ఇంకా ప్రేమించి ఆయన ఉన్నత స్థితికి దేవుడు ఈ లోకంలో తీసుకెళ్తాడు. అలాగే పరలోకంలో కూడా దేవుడు భూమిని పునర్జననం చేసినప్పుడు అన్యజనులకి దండన విధించడానికి నేను ఒక సోల్జర్ లాగా, దేవుని ఒక దూతలాగా వాడుకుంటాడు. కాబట్టి అట్టి గొప్ప స్థితిని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన మన పట్ల ప్రీతి కలిగి మనల్ని చూస్తూ ఉన్నాడు, జాలి పడుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి ఆధిక్యతలోకి మనం వెళ్తాము అనే కాన్ఫిడెన్స్ మనలో తెచ్చుకుని దేవుని పట్ల ఇంకా 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 కృతజ్ఞతా భావముతోటి వాక్యం చదువుతూ ఉందాం. ఈ కీర్తన అయిపోగానే 150వ కీర్తన చదవండి. అంతా కూడా దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. ఎలా స్తుతించాలి ఒక్కసారి గబగబా మనం చదువుకుందాము. 6 వచనాలే ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఇదే మనం చేయాల్సిన పని. ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తామో, ఆయనను ఘనపరుస్తామో, దేవుడు మనకి ఇరుకు మార్గములను విశాలపరిచి మనల్ని ఒక రాజులుగా ఆయన భూమి మీద మనం తలెత్తుకునేటట్లు పరలోకములో ఆయన సైనికుల వలె మనల్ని ఉంచుతాడు. ఇట్టి ఆశీర్వాదములతో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కీర్తనలు 33:1 ప్రకారము, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటే జీవపు కళ. యథార్థవంతుల నీతిమంతుల ముఖముల మీద మనము తరచుగా చూస్తుంటాం. ముస్లిమ్స్ కూడా బొట్టు పెట్టుకోరు, క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు. ముస్లిమ్స్ అని
క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని పిల్లలని ఎలాగా పోల్చుకోగలము? ఈ జీవపు కళ, శోభస్కరము, రక్షణానందము క్రైస్తవుల పిల్లల ముఖముల మీద ఇట్టే తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, రక్షణానందకరం, జీవపు కళ మెరిసిపోతూ ఉంటాయి దేవుని పిల్లల ముఖాలు. ఎలాంటి వన్నె గలవారైనా, నల్లవారైనా, తెల్లవారైనా ఇట్టే ఆ జీవపు కళ ఉట్టిపడుతూ ఉంటది. సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. లెక్కలేనన్ని బాధలు లోపల అనుభవిస్తున్నా రక్షణానందంను గురించి రక్షింపబడి సంతోషముగా ఉన్న దేవుని పిల్లలు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవునికి మహిమ కలుగునుగాక. టీచర్ అమ్మ కాబట్టి చిన్నపిల్లలను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకొని చక్కని టీచింగ్ చేసిన హిమశ్రీ అమ్మగారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాకోబు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? యాకోబు పాస్టర్ గారు. ఓకే గారు, ప్రార్థిస్తున్నాం. కృపా కనికరం కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అవునైనా నేను స్తుతించడము మాకెంతో శోభస్కరం, మా జీవితాలకు ఎంతో మేలుకరము నాయనా. నైనా మేము నిరంతరము నిన్ను ఆరాధిస్తూ, నేను పూజిస్తూ, ఘనపరుస్తూ ఉండాలి. నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ఆనందకరమైనటువంటి జీవితం ప్రభువా. ఆ స్థానాన్ని మేము ఎప్పుడైతే కోల్పోతామో మా జీవితాలు చాలా నష్టం నేను తెచ్చుకుంటాం. కనుక నేను స్తుతించడంలో ఉన్న మేలు, నేను స్తుతించడంలో ఉన్న ఆనందము ఎంతో గొప్పదని ఈ దినము ప్రభువా నీ దాసురాలిని నిలబెట్టుకొని చాలా చక్కగా మాకు వివరించావు. అందరిని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం నాయన. నిరంతరము నీ సన్నిధిలో ఆనందించగలిగే గొప్ప భాగ్యమును మాకు అందరికీ నీవు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కని ప్రార్థన చేసిన మనందరి కొరకు వేడుకొనిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా దేవుడు రీతిగా ఈరోజు 30 తేదీ గురువారము, ఏప్రిల్ 30వ తేదీ. అప్పుడే 4 నెలలు దేవుడు మనల్ని కంటి పాప వలె కాపాడి ఉన్నాడు. అండి ఈరోజు సాయంత్రము రాత్రి 10 గంటల నుండి గూగుల్ మీట్ ఆన్లో ఉంటుంది. మొదట హిందీ వాళ్ళు వస్తారు 1 గంట సేపు, 11 గంటలకు తెలుగు వాళ్ళు క్రమముగా వస్తుంటారు. మనందరము కలిసి మొదట హిందీ వాళ్ళు, తర్వాత గంట సేపు తెలుగు వాళ్ళమందరము దేవుని పిల్లలము దేవుని సన్నిధిలో చేరి కృతజ్ఞతాస్తులతో ఏప్రిల్ నెల 2026 సంవత్సరపు ఏప్రిల్ నెల మళ్ళీ మనం కొత్త నెలలో ప్రవేశిస్తాము. కొత్త వాగ్దానముతో, దేవుడిచ్చిన శుభ వాగ్దానముతో ప్రవేశిస్తాము. రండి. యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదములతో ఈ తెలుగు సభ ముగించుకొని పాస్టర్ గారు, యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదం కూడా చేయండి. ఓకే గారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము
చేరి వచ్చిన మనందరికీ నిరంతరము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ రాడండి. అందరికీ శుభములు. దేవుని సన్నిధి దినమెల్లా మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. రండి.